నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. గాజా గడ్డపై బాంబుల వర్షం కురుస్తుండగానే ఇజ్రాయెల్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. యుద్ధ క్షేత్రంలోనే కాదు, న్యాయస్థానాల్లోనూ పాలస్తీనియర్ల గుండెల్లో వణుకు పుట్టించేలా కొత్త చట్టాన్ని తెరపైకి తెచ్చింది. ఇన్నాళ్ళు కేవలం ఆయుధాలతోనే విరుచుకుపడ్డ నెతన్యాహు సర్కార్ ఇప్పుడు మరణ శాసనాన్ని లిఖించింది. ఇజ్రాయెల్ పౌరులపై దాడులకు పాల్పడితే ఇకపై క్షమించే ప్రసక్తే లేదని, నేరుగా ఉరిశిక్షేనని పార్లమెంటు సాక్షిగా ప్రకటించింది. అసలు ఈ చట్టం ఏం చెబుతోంది? దీని వెనుక ఉన్న రాజకీయ ఒత్తిడి ఏంటి? అంతర్జాతీయ సమాజం ఎందుకు మండిపడుతోంది? లెట్స్ వాచ్. గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్ సైనిక దాడులు కొనసాగుతుండగానే అటు పాలస్తీనా పౌరుల పట్ల ఇజ్రాయెల్ ప్రభుత్వం తన వైఖరిని మరింత కఠినతరం చేసింది. ఇప్పటికే మారణ హోమంతో అతలాకుతలమైన ఆ ప్రాంతంలో తాజాగా ఇజ్రాయెల్ పార్లమెంట్ ఆమోదించిన మరణ శిక్ష చట్టం అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతోంది. ఈ కొత్త చట్టం ప్రకారం పాలస్తీన్లు ఎవరైనా ఇజ్రాయెల్ పౌరులను హత్య చేసినట్లు రుజువైతే వారికి కోర్టులు మరణదండన విధిస్తాయి. గతంలో ఇజ్రాయెల్లో అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే మరణ శిక్షను అమలు చేసేవారు. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా పాలస్తీన్లను అణిచివేసేందుకు, వారిని మానసికంగా కుంగదీసేందుకు ఈ చట్టాన్ని ఆయుధంగా వాడుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ చట్టం ద్వారా పాలస్తీన్ల ప్రతిఘటనను పూర్తిగా అణచివేయాలని నెతన్యాహు ప్రభుత్వం భావిస్తోంది. దోషిగా తేలితే ఇకపై జైలు శిక్షతో సరిపెట్టకుండా నేరుగా చావుకు సిద్ధపడాల్సిందే అన్నట్లుగా ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఒకవైపు యుద్ధం వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోతుంటే, మరోవైపు ఇలాంటి కఠిన చట్టాలు తీసుకురావడం శాంతి స్థాపనకు మరింత ఆటంకంగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇజ్రాయెల్ తీసుకున్న ఈ నిర్ణయం అటు వెస్ట్ బ్యాంక్, ఇటు గాజాలో నిరసనలకు దారితీసే అవకాశం ఉంది. రక్తపాతం నిండిన యుద్ధ భూమిలో ఈ మరణశిక్ష చట్టం మరిన్ని ప్రాణాలను బలి తీసుకుంటోందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇజ్రాయెల్ పార్లమెంటు చరిత్రలో ఒక కీలక ఘట్టం నిలిచిపోయింది. పాలస్తీన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్న ఇజ్రాయెల్ ప్రభుత్వం మరణశిక్ష విధిస్తూ రూపొందించిన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై చర్చ ఏకంగా 12 గంటల పాటు కొనసాగింది. ప్రతిపక్షాలు, అధికారపక్ష సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. చివరకు జరిగిన ఓటింగ్లో 62 ఓట్లు అనుకూలంగా, 48 ఓట్లు వ్యతిరేకంగా రావడంతో బిల్లు ఆమోదం పొందింది. బిల్లు నెగ్గిన వెంటనే అధికారపక్ష సభ్యులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ చప్పట్లతో పార్లమెంట్ను హోరెత్తించారు. స్వయంగా ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఈ ఓటింగ్లో పాల్గొనడం దీని ప్రాముఖ్యతను చాటి చెబుతోంది. గత కొన్నేళ్లుగా ఇజ్రాయెల్లోని అతివాద శక్తులు పాలస్తీన్ల పట్ల మరింత కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఇజ్రాయిన్లపై దాడులు చేసే పాలస్తీన్లకు జైలు శిక్షలు సరిపోవని, వారికి మరణదండన విధించాల్సిందేనని కొందరు ఉద్యమ బాట కూడా పట్టారు. ప్రస్తుత నెతన్యాహు ప్రభుత్వంలో అతివాద పక్షాల మద్దతు కీలకం కావడంతో వారి రాజకీయ ఒత్తిడికి తలొగ్గి ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందనే విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. కన్నుకు కన్ను, ప్రాణానికి ప్రాణం అనే రీతిలో ఈ చట్టం రూపుదిద్దుకుంది. ఈ కొత్త చట్టం ప్రకారం ఇజ్రాయెల్ పౌరులను లక్ష్యంగా చేసుకుని హత్యలకు పాల్పడే ఏ పాలస్తీన్ అయినా సరే కోర్టులో దోషిగా తేలితే తప్పనిసరిగా మరణశిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఇజ్రాయెల్ న్యాయ వ్యవస్థలో మరణశిక్ష అత్యంత అరుదు. 1962లో నాజీ నేరస్తుడు అడాల్ఫ్ ఐచ్మన్ తర్వాత మరెవరికీ ఇక్కడ మరణశిక్ష అమలు కాలేదు. కానీ ఇప్పుడు కేవలం పాలస్తీన్ల కోసం ఈ నిబంధనను తీసుకురావడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ చట్టం ఆమోదం పొందిన వెంటనే అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా స్పందించాయి. ఈ చట్టం కేవలం ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని రూపొందించినందున ఇది అత్యంత వివక్షపూరితమైనదని ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఆధునిక ప్రపంచంలో మరణశిక్ష అనేది అమానుషమని, ఇది మానవ హక్కుల ఉల్లంఘనేనని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి సంస్థలు ఖండించాయి. గాజాలో ఇప్పటికే వేలాది మంది అమాయకులు బలి అవుతుంటే ఇలాంటి చట్టాలు మంటల్లో నెయ్యి పోసినట్లు అవుతాయని, ఇది ప్రాంతీయ శాంతిని మరింత దూరం చేస్తుందని
అరబ్ దేశాలు హెచ్చరిస్తున్నాయి. ఒకవైపు పార్లమెంట్లో చట్టాల వేట కొనసాగుతుంటే మరోవైపు గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్ సైన్యం బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. ఇళ్లు, ఆసుపత్రులు, శరణార్థి శిబిరాలు అనే తేడా లేకుండా దాడులు జరుగుతున్నాయి. అనేక మౌలిక వస్తువులు కోల్పోయి ఆహారం, మందులు లేక అలమటిస్తున్న పాలస్తీనా పౌరులకు ఈ కొత్త చట్టం మరింత భయంకరమైన సందేశాన్ని పంపింది. ఈ కొత్త చట్టం ప్రకారం ఇజ్రాయెల్ పౌరులను హత్య చేసిన ఏ వ్యక్తికైనా కోర్టు మరణశిక్ష విధించవచ్చు. అయితే ఇక్కడే అసలు వివాదం నెలకొంది. ఈ చట్టం ముఖ్యంగా వెస్ట్ బ్యాంకులోని పాలస్తీన్లను అణిచివేసేందుకు రూపొందించబడిందని విమర్శలు వస్తున్నాయి. కాగితం మీద ఈ చట్టం అందరికీ వర్తిస్తుందని చెబుతున్నప్పటికీ లోతుగా పరిశీలిస్తే ఇది కేవలం పాలస్తీనా జాతీయులకే పరిమితం అయ్యేలా నిబంధనలు రూపొందించారు. న్యాయ నిపుణుల విశ్లేషణ ప్రకారం ఇజ్రాయెల్లోని యాదూ జాతీయులకు ఈ శిక్ష నుంచి మినహాయింపు లభించేలా లొసుగులు ఉన్నాయి. అంటే ఒకే రకమైన నేరం చేసినా నిందితుడు పాలస్తీనా అయితే ఉరిశిక్ష, అదే యాదూ జాతీయుడైతే తక్కువ శిక్ష ఉండే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయెల్ రాజకీయాల్లో ప్రస్తుతం అతివాద పార్టీల ప్రాబల్యం పెరిగింది. ఇజ్రాయెళ్లపై దాడి చేస్తే చావు తప్పదు అనే నినాదం వారు గత కొన్ని ఏళ్లుగా ఉద్యమిస్తున్నారు. పాలస్తీన్లపై కఠిన శిక్షలు అమలు చేయాలని, వారిని భయాందోళనకు గురి చేయాలని వీరు నిరంతరం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. నెతన్యాహు ప్రభుత్వం తన ఉనికిని కాపాడుకోవటానికి ఈ అతివాద శక్తుల డిమాండ్లకు తలొగ్గిందని, తద్వారా అంతర్జాతీయ నిబంధనలను పక్కన పెట్టిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చట్టం ఆమోదం పొందిన నిమిషాల వ్యవధిలోనే ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఐక్యరాజ్యసమితి మరియు ఇతర మానవ హక్కుల సంఘాలు ఈ చట్టాన్ని అమానుషమైనదిగా అభివర్ణించాయి. ఆధునిక ప్రజాస్వామ్య దేశాల్లో మరణశిక్షకు తావులేదని, అది కూడా ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవడం సరికాదని స్పష్టం చేశాయి. ఈ చట్టం జాతి వివక్షను ప్రోత్సహించేలా ఉందని, ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని మానవ హక్కుల నాయకులు వాదిస్తున్నారు. పాలస్తీన్ల గొంతు నొక్కేందుకు చట్టాన్ని ఒక ఆయుధంగా వాడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. గాజాలో ఇప్పటికే ఇజ్రాయెల్ దాడుల కారణంగా వేలాది మంది పాలస్తీన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆకలి, రోగాలు, బాంబుల మోతతో అల్లాడుతున్న ఆ ప్రజలపై ఇప్పుడు ఈ మరణశిక్ష చట్టం కోలుకోలేని దెబ్బ. వెస్ట్ బ్యాంక్లో నివసిస్తున్న పాలస్తీన్లు ఈ చట్టం వల్ల నిరంతరం భయం నీడలో బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది భవిష్యత్తులో మరిన్ని ఘర్షణలకు, పగ, ప్రతీకారాలకు దారితీస్తుందని భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇజ్రాయెల్ దేశ చరిత్రలో మరణశిక్ష అనేది చాలా అరుదైన విషయం. 1948లో దేశం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం ఒకసారి మాత్రమే అధికారికంగా మరణశిక్షను అమలు చేశారు. అటువంటి దేశం ఇప్పుడు మళ్లీ మరణశిక్షను తెరపైకి తీసుకురావడం, అది కూడా కేవలం ఒక వర్గం ప్రజలను లక్ష్యంగా చేసుకోవడం ఆ దేశ న్యాయ వ్యవస్థలోని నైతికతను ప్రశ్నిస్తోంది. మొత్తానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అటు పాలస్తీనాలోనూ ఇటు అంతర్జాతీయ వేదికలపైనూ పెద్ద దుమారాన్నే రేపుతోంది. శాంతిని నెలకొల్పాల్సిన చట్టాలే వర్గాల మధ్య చిచ్చు పెడితే అది మరింత రక్తపాతానికి దారితీస్తుందనడంలో సందేహం లేదు. దోషులు శిక్షించబడాలి, కానీ ఆ శిక్షలు వివక్షకు తావు లేకుండా న్యాయబద్ధంగా ఉండాలని ప్రపంచం కోరుకుంటోంది. నెతన్యాహు సర్కార్ ఈ విమర్శలపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.